నేను కేవీ ముందుగా హెడ్లైన్స్. భారతీయ జనతా పార్టీ 52 మందితో బీజేపీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ నియామకం. టికెట్ ఇస్తే టీడీపీ నుండి, ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ముప్పసాని భూలక్ష్మి వెల్లడి. తనకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత అత్తవారింటి ముందు ధర్నా. అత్తారింటి వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ కన్నీటి పర్యాంతం. 52 మందితో బీజేపీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ నియామకమైంది. గాజువాక రానున్న ఎన్నికల కోసం 52 మందితో భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గ ఎన్నికల కమిటీని మంగళవారం నియమించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రాలు పాల్గొని కమిటీ సభ్యులను నియమించారు. వాహనాల ఏర్పాట్లు, సభలు, సమావేశాలు, బూత్ నిర్వహణ, గణాంకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమావేశాలు, పోస్టులు, మహిళా సమావేశాలు వంటి వాటి నిర్వహణపై నియామకాలు చేపట్టి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు సీతారామాంజనేయ చౌదరి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పులిమేర శ్రీను, ఎస్ నూకరాజు, దానేష్, తీనంకొండ కృష్ణరాజు, బాటా శ్రీను, సోంబాబు, బోడ ఎల్లాజీరావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 37 పోస్టులు ఉన్నాయి, 37 బాధ్యతలు ఉన్నాయి. అందులో మొదటి 9 బాధ్యతలు కూడా జిల్లా పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ నియమిస్తామని చెప్పారు. 10 నుంచి 37 వరకు అంటే 26 కూడా మనం నియమించుకున్నాం. మన జిల్లా ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవశ్రీ వేనుకొండ కృష్ణరాజు గారిని రావాల్సిందిగా. మొత్తం 302 పోలింగ్ బూతులు ఉన్నాయి, 20 వార్డులు, 9 మండలాలు. ప్రతి మండలానికి కూడా కన్వీనర్ కూర్చున్నోళ్ళని ఏర్పాటు చేయమని చెప్పారు. పేర్లన్నీ కూడా ప్రతిపాదించడం జరిగింది. అది ఏదైనా ఒకరిద్దరు మార్పులు ఉంటే అవి పెద్ద సమస్యలో చేసి ఈ రోజు లిస్టు ఫైనల్ చేస్తే, ఎందుకంటే ఈ యొక్క 74 మంది, సుమారు 74 మంది, 54 మంది అవుతారు. మిగతా 9 మంది తర్వాత పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి 54 మంది కూడా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలని ఈ యొక్క వర్క్ షాప్ లో పెద్దలు మనకి తెలియజేస్తారు. మరి 2024 ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, దానికి ఈ రోజు నాంది పలకాలి. ఎందుకంటే ఈ రోజు ఏకాదశి మంచి రోజు, మనం మంచి రోజు ఈ రోజు అందరూ కూర్చున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు పెద్దలందరినీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం తెలియజేయడం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి కేవలం 2 నెలల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల నిర్వహణ కమిటీ మనం గత 15 రోజుల నుంచి దాని మీద వర్కౌట్ చేస్తున్నా. సుమారుగా 35-36 విభాగాలు ఉన్నాయి. అందులో వాటన్నిటికీ కూడా కమిటీలు వేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి, ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలని మనకి పెద్దలు సూచన చేయడం జరుగుతుంది. రెండో అంశం గావ్ చలో అభియాన్ అని చెప్పి ఒక కార్యక్రమం. అంటే పల్లెకి పోదాం పదండి అంటే ఒక రోజు వెళ్ళి 24 గంటల పాటు ఒక ఊర్లో ఉండి అక్కడ ప్రజలతో మమేకమై మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరుగా ఉన్నారేమో వారిని పట్టుకునే ప్రయత్నం. ఈ 2 అంశాల గురించి తర్ఫీదించేందుకు ఒక ప్రశిక్షణ కార్యక్రమం. ఇది సమావేశం కాదు, ఇది ఒక విధంగా చెప్పాలంటే శిక్షణ తరగతి. కాబట్టి దీని అందరూ వచ్చారు శ్రద్ధగా, మధ్యలో గ్రూప్ డిస్కషన్స్ లేకుండా, ఎటువంటి వివాదానికి తావు లేకుండా మనం వినాల్సిన అవసరం ఉంది. మనం 34 సంవత్సరాల నుంచి అనేక మంది పనిచేస్తున్నారు. ఇందులో కొంతమందికి మంచి బాధ్యతలు వచ్చి ఉండొచ్చు, నామినేటెడ్ పోస్టులు వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఇంతవరకు రాకపోవచ్చు. కానీ ఇటువంటి ఉత్సాహం పెట్టుకోవద్దు. రానున్న రోజులు మనదే. ఎప్పటికైనా మనం అధికారం రావాలనుకుని 40 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఇప్పుడు అవకాశం దగ్గరగా వచ్చింది మనకి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. అవునే కదా? ఒక్కసారి మోడీకి చేయకూడదామా? గాజువాకలో తనకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత అత్తవారి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అత్త, భర్త, ఆడపడుచుల వేధింపులను తట్టుకోలేకపోతున్నామంటూ కన్నీటి పర్యంతమైంది. ఇక వివరాల్లోకి వెళితే గాజువాక శివారు అగనంపూడి ప్రాంతానికి చెందిన చట్టి వెంకట అప్పారావుకు పెదగంట్యాడ మండలం యలవంచిలి దొడ్డి గ్రామానికి చెందిన రమ్యతో 2021లో వివాహం జరిగింది. 3 నెలల పాటు సజావుగానే జరిగిన కాపురంలో వేధింపులు మొదలయ్యాయి. దీంతో పుట్టింటి వద్దే ఉంటున్న రమ్యకు ఇటీవల 3వ తేదీన అప్పారావు విడాకులు కావాలంటూ లాయర్ నోటీస్ పంపాడు. దీనిపై గ్రామ పెద్దలు వెళ్లి అడిగినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి అత్తారింటి ముందు నిరసనకు దిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అత్త, ఆడపడుచులు, భర్త, మామలను
పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. అడిగిన కట్నం ఇతర లాంఛనాలు ఇచ్చినప్పటికీ తాను కాపురానికి పనికిరాని భర్త చెప్పడంపై రమ్య ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. కింద పడుకునేవాడు. ఏంటండి ఈరోజు కింద పడుకుందా, పైకి రారంటే లేదు ఈరోజు కింద పడుకుందా వద్దు అనేసి కింద ఉండిపోయాడు. రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్. వారు నైట్ అంతా బయటికి వెళ్ళిపోయాడు. ఏ 3 గంటకు ఏ 4 గంటకు వస్తారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళాలంటే మీకు చెప్పవసరం నాకు లేదు అనేసి అడుగు. పెళ్ళంగా నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారు సార్? వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగెళ్ళి అడగాలని చెప్తారు. పెళ్ళని అడిగితే నిబంధన నీకేం చెప్పాలి, నీకే రైట్స్ ఉన్నాయని అడుగుతున్నా. సరే మీ అక్క అన్నదంటే మా అక్క అంటే దీన్ని పడాలి అని అండు. అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చాను. ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వు ఏం కట్నం తెలియదు, మీ అమ్మని ఇల్లు రాయమని మీ నాన్న భూమి రాయమని అంటే నేను ఒక్కదాని అయితే అదే రాసేవాడు. నా వెనక జక్కలున్న చెల్లి ఉంది, ఎలా రాస్తారు సార్? వారికి 3 సమానంగా పంచాలి కదా. ఇటు ఏమైనా ఇప్పుడు నువ్వు సంసారం పడి నాకు 1.5 yearతో సంసారం చేశాను. ఇప్పుడు నీ సంసారం పరికరం ఆ విషయం నేను మా అమ్మ నాన్న ఇప్పటికి వచ్చి నేను ఏం చెప్పాలి ఆ విషయం చెప్పాను. నా పేరు ఎలమంచిల రాజేష్. మాది ఎలమంచిలతోటి గ్రామం, టీ దేవాడ పోస్ట్ పెరగంటాడు మండలం. యాక్చువల్గా ఉదయాన్నే మా గ్రామ పెద్దలందరూ కూడా చట్టి వెంకటాపురం అలియాస్ రాజు అనే వ్యక్తిని మా చిన్నాన్న కూతురికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది 2021 1వ నెల 30వ తేదీన. రీసెంట్గా 3వ తేదీ 2వ నెల 2024 విడాకులు కావాలని నోటీస్ పంపించారు, కోర్టు నోటీసు. ఇదేంటి ఏం జరిగిందని చెప్పేసి అడగడానికి మా పెళ్లి పెద్దలు గ్రామ పెద్దలతో వెళ్ళడం జరిగింది. వెళితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా నేను విడాకులు కావాలనే ఇచ్చాను, మీ అమ్మాయి కాపురానికి పనికిరాదు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారని అంటున్నారు. మా ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే మా కాపురానికి పనికిరాదు అనే డాక్టర్ ఏ డాక్టర్ అయితే చెప్పారో ఆ డాక్టర్ ఇక్కడికి రావాలి. అదేవిధంగా ఆ సర్టిఫికెట్ కూడా కావాలి. ఇప్పుడు మా చెల్లి అయినటువంటి సిగ్గు విడిచి నన్ను కాపురానికి పనికిరాను అన్న వ్యక్తి మరియు మా ఆయన నాకు సమాధానం చెప్పాలి. ఏదైతే నేను కాపురానికి పనికిరాను అన్నానో నేను ఇప్పుడు మీకు సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను ఇప్పుడు కాపురం చేయడానికి రెడీగా ఉన్నాను. వాడు నిజంగా కాపురం చేయగలిగే దమ్ము ఉంటే రమ్మనంటారు. దాన్ని ఉద్దేశించి నాకు విడాకులు ఇస్తే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఒకవేళ నా వల్ల కానీ నా తల్లిదండ్రులు కానీ లోటుపాట్లు ఏమైనా ఉంటే మ్యూచువల్గా నా పెద్దల సమక్షంలో మాట్లాడితే నేను అంగీకరిస్తానేమో తప్ప ఈరోజు నా మీద నిందలేసి నా శీలాన్ని శంకించే విధంగా ఆయన మాట్లాడి విడాకులు కావాలంటే మాత్రం ఈరోజు నేను విడాకులు ఇవ్వడానికి నేను రెడీగా లేనని చెప్పేసి మా సిస్టర్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీగా మానసికంగా వేధింపులకు గురయ్యి ఆల్రెడీగా దువ్వాడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాము. బాగలేదు, అసలు చాలా మానసికంగా ఇబ్బంది పడుతుంది, మాట్లాడలేని పరిస్థితులు ఉంది. కాబట్టి వాళ్ళ అన్నయ్యగా నేను ఆ వేదనని ఆ సమస్యలని నేను మీకు వివరం. టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మితో కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మిని కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సీటు ఇస్తే విజయం సాధించిన చంద్రబాబుకి కానుక ఇస్తానని, లేదంటే ఇండిపెండెంట్గానైనా విజయాన్ని సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గంలో 40 గ్రామాల్లో సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉందన్నారు. అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సానుభూతి పరులు ఉన్నారని చెప్పుకొచ్చారు. వారి ప్రోత్సాహంతోనే ప్రోద్బలంతోనే పోటీకి దిగుతున్నానని వెల్లడించారు. వారే తనకు ధైర్యం అంటూ మరోసారి ధీమాను వ్యక్తం చేశారు. అని కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ 17వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ముప్పసాని భూలక్ష్మి గారు అంటున్నారు. వారు మన మధ్యలోనే ఉన్నారు. అసలు విషయం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భూలక్ష్మి గారు. నమస్తే బాలకృష్ణ గారు. మేడం, మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఇమ్మని మీరు కోరడం, తర్వాత ఇస్తే విజయం సాధిస్తానని మీరు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇంతకీ మీకున్నటువంటి దమ్మేంటి, ధైర్యం ఏంటి? సూటిగా అడగాలంటే కొండపల్లి మున్సిపాలిటీలో మీరు ఇప్పటివరకు ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? చేశాం సార్. చెప్పండి. ట్యాప్లే వేసాము, దోమల మందులే కొట్టాము, కాలువలే దగ్గరుండి చేయించాము. అలాగే కరోనా టైంలో బాధితులు కొంతమంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఇంటి అవసర సరుకులు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే నారల తాతార స్కూల్లో కూడా ప్లేట్స్ అడిగితే ఇవ్వటం జరిగింది. అలాంటి అభివృద్ధులు ఎన్నో చేసున్నా, అవన్నీ చాలా చేసున్నా, అవన్నీ అందరికీ తెలిసిందే. నియోజకవర్గ స్థాయిలో ఇంకేమైనా చేశారా? నియోజకవర్గ స్థాయిలో అంటే నా పుట్టినూరులో తొలితగా నా పుట్టినూరు ఉంది, నా పుట్టినూరులో ఇవ్వాలి అని చెప్పి నేను ఒక ఆక్సిజన్ మిషన్ కూడా ఇవ్వటం జరిగింది. 2 లక్షల రూపాయలు పెట్టి ఇచ్చాను అక్కడ. అలాగే
చేయాలన్న కోరికలు ఉన్నాయి, చేస్తానన్న నమ్మకం నాకుంది. మీ సామాజిక వర్గం ఒక 20,000 నుంచి 30,000 ఉంటుంది. ఆ 25,000 30,000 కూడా మీకు పూర్తిగా వెయ్యరు. మరి వెయ్యినప్పుడు సుమారుగా 2,76,000 పైచిలుక ఉన్న ఈ నియోజకవర్గంలో మీకు అసలు ఉన్న దమ్మేంటి? మీకు ఏ ధైర్యంతో మీరు కంటెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు? 64 నుంచి 65 పంచాయతీలు ఉన్నాయండి. వాటిల్లో 35 నుంచి 45 గ్రామాల్లో నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. నీకు అక్క నువ్వు సీటు తెచ్చుకో, ఆంటీ మీరు సీటు తెచ్చుకోండి, అదొక్కటే మీరు చేయాల్సింది, నెక్స్ట్ నిన్ను ఎలా గెలిపించుకోవాలో మేము చూసుకుంటాం అన్నమాట ధైర్యం ఇచ్చారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీకు సీట్ ఇవ్వకపోతే మీరు ఉపసంహరించుకుంటారా, లేదంటే ఇండిపెండెంట్గా వేస్తారా? చివరి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్న ఆలోచనలో మేము ఉన్నాం. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఇండిపెండెంట్గా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. విన్నారు కదా, మరి కౌన్సిలర్గా అనేకమైన అభివృద్ధి పనులు చేశానని, నియోజకవర్గంలో కూడా చేశానని, అలాగే తనకి 40 గ్రామాల్లో ప్రోత్సహించే అనుచరులే కానీ, బంధువులే కానీ, మిత్రులే కానీ ఉన్నారని, తన సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేస్తుందని, నా మంచి పనులు నా అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయని, ఇస్తే పర్వాలేదు టీడీపీకి పోటీ చేసి విజయం సాధిస్తా, లేదంటే ఇండిపెండెంట్గానున్నా విజయం సాధిస్తానని భూలక్ష్మి గారు అంటున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేఎన్ఆర్ ఛానల్. చిత్తూరు జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి మత్స్య యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. 110 మంది లబ్ధిదారులకు జిల్లాలో ఇప్పటివరకు లబ్ధి చేకూరిందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా మత్స్యశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ద్వారా స్టేట్ షేరు, సెంట్రల్ షేరు పథకాల ద్వారా మనకి 2 చక్రాల వాహనము, మరి ఐస్ బాక్సు, తర్వాత 3 చక్రాల వాహనము, 4 చక్రాల వాహనము, మరియు 10 లక్షల రూపాయల హోటల్ మారి పెట్టుకునేదానికి యూనిట్ ఒకటి, రెగ్యులర్ చేపలు అమ్ముకునేదానికి ఒక యూనిట్ ఒకటి 10 లక్షల రూపాయల్లో ఉంటుంది. అదేవిధంగా 20 లక్షల రూపాయల్లో కూడా అదేవిధంగా హోటల్ మాదిరి పెట్టుకోవచ్చు, రెస్టారెంట్ మోడల్ పెట్టుకోవచ్చు, రెగ్యులర్ మోడల్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా 50 లక్షల రూపాయలతో రెస్టారెంట్ మోడల్ పెట్టుకోవచ్చును. దీనికి అన్నిటికీ ఎస్సీ ఎస్టీ మహిళలు అయితే 60% సబ్సిడీ, అదర్స్ అయితే 40% సబ్సిడీ ఉంటుంది. ఇందులో 110 మంది ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. ప్రోగ్రెస్ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరన్నా ఇవి మన మత్స్యశాఖ ద్వారా ఈ స్కీములు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మా మత్స్యశాఖని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. మొగలి శివపార్వతుల గోశాలను సందర్శించారు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మఠం పీఠాధిపతులు జగద్గురు శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలో మొగిలి గ్రామంలో ఉన్న పండితరత్న బిరుదాంకితులు పాణ్యం శ్రీనివాస శర్మ ఆహ్వానం మేరకు బుధవారం కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మఠం పీఠాధిపతులు జగద్గురు శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ మొగిలికి విచ్చేశారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం పాండ్యం శ్రీనివాస శర్మ స్థాపించిన దేవరకొండపై ఉన్న శివపార్వతుల గోశాలను సందర్శించారు. భక్తులను ఆశీర్వదించారు. స్వామీజీని శ్రీనివాస శర్మ దంపతులు పాదపూజ చేసి సన్మానించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ గోశాలను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ గోశాల దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమైక్య సభ్యులు చిత్తూరు డీఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి, పలమనేరు బాలాజీ, జ్యోతీశ్వరి, కిషోర్ కుమార్ రెడ్డి, నాగరాజు, మహేంద్ర, మణిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రావు బిడ్డ ఈ గ్రామానికి కిషోర్
మనీ రమ్మా శ్రీరాములకు మంచి రాకూడదు తీసాను రెండే టెక్కలు కొట్టి నమస్కారం సార్ ఆపన్ కవుతా అలా అంత నాటు మొత్తం నాటు దీంట్లో ఉంటుంది కెమెరా ಅಕಸ್ಮಾತ್ ನಾವು ಅಲ್ಲಿ ಕ್ರಿಕೆಟ್ ಬಂದ್ರೆ ಓಂ ಭಗತ್ತಾಯ ನಮಃ ಓಂ ದಕ್ಷಾಂತರಹರಾಯ ನಮಃ ಓಂ ಭಗರೀಂದ್ರಮಹಾಂತಾಯ ನಮಃ ಓಂ ತಾರಕಾಯ ನಮಃ सर्वेभ्यः षट्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो अस्तु सदा शिवो महादेव ब्रह्मणे नमस्तेवाय नमः पूर्णवै नवभूषादिभ्यः नमो वाचयाचोदिताजाजान्दितादस्ते वाचै नम नममादे नमोऽस्तुष्टभे बृहते करोमि ॐ शां दिशां तिः स्वामी अर्चकुలు ప్రధాన అర్చకులు గణపతి దాంట్లోనే చేశాను రండి ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.